అక్రమ నిర్మాణాలకు అడ్డా శేర్లింగంపల్లి. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న టౌన్ ప్లానింగ్ అధికారులు. 300 గజాల్లో G+7 నిర్మాణాలు. అధికారులకు కనీసం కనిపించడం లేదా? పదుల సంఖ్యలో ఫిర్యాదులు ఇచ్చినా పట్టించుకొని వైనం. సంవత్సరం కింద నోటీసులు చేతులు దులుపుకున్న అధికారులు. ప్రమాదాలు జరుగుతున్నా మా జేబులు నిండితే చాలనే రీతిలో అధికారుల వ్యవహారం. నిర్మాణ ప్రమాణాలకు నీళ్లు వదిలేస్తున్న టౌన్ ప్లానింగ్ ఏసీపీ అధికారులు. అక్రమ నిర్మాణాలు అడ్డుకోపోవటంలో మతలబేంటి? పేదలపై కన్నెర్ర చేసే హైడ్రా పెద్దలపై కన్నెత్తి చూడరా. పేదలపైనే హైడ్రా పనిచేస్తుందండి, పెద్దవాళ్ళ వైపు చూడదు హైడ్రా. పాపం భయం వాళ్ళకి. శేర్లింగంపల్లి మున్సిపల్ పరిధిలో కొండాపూర్ ప్రాంతంలో ఉన్న రాజేశ్వరి కాలనీలో అక్రమ నిర్మాణాలు జరుగుతున్న మున్సిపల్ అధికారులు మాత్రం అటువైపు కన్నెత్తి చూడడం లేదు. శేర్లింగంపల్లి సర్కిల్ 20లో ఉన్న కాలనీలో సర్వే నెంబర్ 78, 93లో రాజరాజేశ్వరి కాలనీ ఉంది. అయితే ఇక్కడ ప్లాట్ నెంబర్ 346, 367లో 300 గజాల 2 ప్లాట్లలో వేరువేరుగా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి. ఈ నిర్మాణాలు సుమారు సంవత్సర కాలంగా సాగుతున్నా సంబంధిత అధికారులు మాత్రం అటువైపు కన్నెత్తి చూడటం లేదు. సామాన్యంగా 300 గజాల ప్లాట్లలో G+2కు మించి కట్టేందుకు వీల్లేదు. కానీ ఇక్కడ ఏకంగా G+7 కడుతున్నా కూడా మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవడంలో వెనుకంజ వేస్తూనే ఉన్నారు. ఇప్పటికే దీనిపై మున్సిపల్ అధికారులకు పదుల సంఖ్యలో ఫిర్యాదులు అందాయి. అయితే సంవత్సరం క్రితం ఈ నిర్మాణాలపై కేవలం ఒక నోటీస్ ఇచ్చి టౌన్ ప్లానింగ్ అధికారులు చేతులు దులుపుకోవడం జరిగింది. అక్రమ నిర్మాణాలపై నోటీసులతో సదరు అధికారులు ఎందుకు సంవత్సర కాలంగా పనులు ఆపటంలో వెనుకంజ వేస్తున్నారనేది అసలు ప్రశ్న. ఇందులో అధికారుల మతలబేంటని కాలనీ వాసులు ప్రశ్నిస్తున్నారు. ఇంత బహిరంగంగా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నా మున్సిపల్ శాఖ లేదా టౌన్ ప్లానింగ్ అధికారులు ఎందుకు పట్టించుకోవాలని ప్రజలు నిలదీస్తున్నారు. ఇలా ఇష్టానుసారంగా భవనాలను నిబంధనలకు విరుద్ధంగా నిర్మించడం వల్ల భవిష్యత్తులో ఏదైనా ప్రమాదాలు జరిగితే దానికి ఎవరు బాధ్యత వహిస్తారు? ఈ కాలనీలో ఈ నిర్మాణాలే కాకుండా ఇంకా చాలా నిర్మాణాలు ఎలాంటి అనుమతులు లేకుండా చేపడుతున్నట్టు సమాచారం. ఇంత జరుగుతున్న అధికారులు మాత్రం తమకేమీ పట్టినట్టుగా వ్యవహరిస్తున్నారు. ఎంతసేపు తమ జేబులు నింపుకోవడంలో ఉన్న శ్రద్ధ ప్రభుత్వ ఆదాయానికి సమకూరుద్దామనే ఆలోచన మాత్రం లేకపోవడం గమనార్హం. తాజాగా హైదరాబాద్లో ఇటీవల జరుగుతున్న అగ్ని ప్రమాదాలు పరిశీలిస్తే ఎక్కువ సంఖ్యలో ప్రమాదాలు అక్రమ నిర్మాణాలు జరుగుతున్నది స్పష్టమవుతుంది. అలాగే ఈ ప్రమాదాల వల్ల పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రస్తుతం చేపడుతున్న నిర్మాణాలు కూడా G+7 అంతస్తులు కడుతున్న నేపథ్యంలో ఏదైనా జరగని ప్రమాదం జరిగితే భవనంలో ఉండే వారి పరిస్థితి ఏంటి? వారు బయటకు వచ్చేది ఎలా? ఇరుకైన మెట్లు, 7 అంతస్తులు, సుమారు 100 మంది వరకు నివాసం ఉండే ఈ భవనంలో ఎంతగా ప్రాణ నష్టం జరుగుతుందో ఊహించుకోవడానికి భయానకంగా ఉంటుంది. ఇదిలా ఉంటే నిబంధనలకు విరుద్ధంగా కడుతున్న భవనం వల్ల ప్రభుత్వ ఆదాయానికి కూడా భారీగా గండిపడుతుందనే చెప్పాలి. ప్రస్తుతం నిర్మాణాలకు చెల్లించాల్సిన డబ్బు చెల్లించకపోగా భవిష్యత్తులో చెల్లించే ట్యాక్సులు కూడా వారు చెల్లించే పరిస్థితి లేకుండా పోతుంది. దీనివల్ల ప్రభుత్వానికి లక్షల్లో ఆదాయం కోల్పోయే అవకాశం లేకపోలేదు. దీనికి అసలు సూత్రధారులు, పాత్రధారులైన మున్సిపల్, టౌన్ ప్లానింగ్ సిబ్బంది మాత్రం ప్రభుత్వ ఆదాయంతో మాకేం పని లేదు, మా జేబులు నిండితే చాలని చందంగా మారారు. హైడ్రా పేరుతో నగరంలో ప్రజలను హడలెత్తిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి అక్రమ నిర్మాణాలపై ఎందుకు చర్యలు తీసుకోవటం లేదో అర్థం కావటం లేదు. ఎక్కడ అక్రమ నిర్మాణాలు జరిగినా వాటిని కూల్చివేసేందుకు హైడ్రాను తీసుకొచ్చామని అటు ముఖ్యమంత్రి నుండి కింది స్థాయి అధికారుల వరకు ఓదగొడడం నిత్యం చూస్తూనే ఉన్నాం. మరి ఇంత బరి తెగించి అక్రమ నిర్మాణాలు జరుగుతుంటే వాటిపై ఫిర్యాదులు ఉన్నా కూడా ఎందుకు హైడ్రా స్పందించలేదని ఆలోచించాల్సిన విషయం. పేదలపై కన్నెర్ర చేసే హైడ్రా పెద్దలపై ఎందుకు కన్నెత్తి చూడటం లేదో అధికారులకు చెప్పాల్సిన అవసరం ఉంది. అక్రమ నిర్మాణాలను కూల్చేసేందుకు తీసుకొచ్చిన హైడ్రా అధికారులైనా ఇలాంటి అక్రమ నిర్మాణాలపై కొంత శ్రద్ధ తీసుకొని ప్రజల ప్రాణాలను కాపాడేందుకు తగు చర్యలు తీసుకోవడంతో పాటు ప్రభుత్వ ఆదాయాన్ని కూడా పెంచాల్సిన ప్రజలు కోరుతున్నారు. G+7 కట్టాడంటండి వీడు, చూసారా? ఏమన్నా జరిగితే అక్కడ ఎవరు రెస్పాన్సిబిలిటీ? మళ్ళీ చూడండి ఇవి ఎట్లా ఉంటాయో. ఇక్కడ కనీసం ఫైర్ ఇంజన్ కాదు కదా, ఆ ఫైర్ ఇంజన్ పైప్ వెళ్ళే అంత ప్లేస్ గ్యాప్ కూడా లేకుండా కట్టారు వీళ్ళు ఒకళ్ళు. ఏమన్నా అయితే మళ్ళీ అందరూ ప్రభుత్వాన్ని అంటారు. మళ్ళీ దీనికి పర్మిషన్ సెట్ ఇస్తున్నారు.